హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్లా అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే ఇప్పుడు మన కాకినాడలో ఉన్న జిఆర్టీ గ్రాండ్ హోటల్కి అయితే వచ్చేసారనమాట. సో ఇక్కడ అంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఫెస్టివల్స్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా దానికి తగ్గట్టు సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. సాంప్రదాయాలని అది మనకు గుర్తు చేయడం కోసం అదిను. సో ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా చేశారో. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా మంది విజిట్ చేశారు అండ్ గెస్ట్లు కూడా వచ్చారు. అండ్ ఇదంతా కూడా ఏంటా అని అనుకుంటున్నారా? కేక్ మిక్సింగ్ సెరమనీ అనమాట. మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో అందుకే నేను కూడా విజిట్ చేశాను, మీతో కూడా షేర్ చేస్తున్నాను. కేక్ మిక్సింగ్ సెరమనీ అంటే ఏంటా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది కూడా మీకు క్లారిఫై చేస్తాను. అంటే క్రిస్మస్కి 1 month ముందే ఈ విధంగా కేక్ మిక్సింగ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇక్కడ చూసారా ప్లాంట్స్తో ఎంత బాగా క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేశారో. అంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా సో ఈ విధంగా ప్లాంట్స్తో చక్కగా వుడ్ దాంతో ఈ విధంగా డెకోర్ చేసామని అయితే చెప్పారనమాట. ఎప్పుడు కూడా ప్లాస్టిక్స్ అలాంటివి యూజ్ చేసి క్రిస్మస్ ట్రీ చేస్తాం కదా, బట్ ఈసారి అలా కాకుండా ఇలా చేసాము అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి వాళ్ళకి మంచి మంచి డ్రింక్స్, స్నాక్స్, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్తో సూపర్గా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. పానీపూరి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఎక్కడ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి సో ఇలా మనకి బయట అవుట్ సైడ్ చాట్ బండి ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఒక బండిని తయారు చేశారు, పానీపూరి బండి అనమాట. దాంతోపాటు ఇక్కడ సో మెనీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి అండ్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. వీటన్ని నేమ్స్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే మోర్ ఐటమ్స్ పెట్టారనమాట. సో ఇక్కడ సెలబ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయిందనమాట. 3 to 6 వరకు ఉంది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు చక్కగా స్నాక్స్ అవి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా అరేంజ్ చేశారు. పైనుంచి కూడా మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో మీరు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్స్ కూడా చేయట్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి అస్సలు షేర్ చేయట్లేదు. సో నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను కదా. సో మీరు మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది నేను పెట్టే ప్రతి వీడియోని వాచ్ చేస్తూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అయితే తప్పకుండా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది. కేక్ మిక్సింగ్ సెరమనీకి స్టార్టింగ్ ఈ విధంగా చేశారనమాట. మొత్తానికైతే మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము ఈ కేక్ మిక్సింగ్ సెరమనీ ఎలా జరగబోతుంది అనేది. బట్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట, రకరకాల డ్రై ఫ్రూట్స్ చూసారు కదా. మొత్తం అన్నీ కూడా డ్రై ఫ్రూట్సే. డ్రై ఫ్రూట్స్ని ఎంత బాగా డెకోర్ చేశారో అండ్ నేమ్తో పాటు చూడండి గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్ అని పెట్టారు. సో ఈ వైన్ బాటిల్స్తోనే ఈ వైన్తోనే ఆ డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ మిక్సింగ్ని ఒక 1 month పాటు స్టోర్ చేస్తారు. వైన్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఈ విధంగా చూడండి
మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా అందరం కలిసి ఈ విధంగా మిక్స్ చేస్తాం అనమాట. సో ఈ మిక్స్ చేసిన దాన్ని 1 month పాటు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన దాంతో క్రిస్మస్ కేక్ అనేది ప్రిపేర్ చేస్తారు, ప్లమ్ కేక్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో చాలా చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బట్ నాకు ఏంటంటే అన్ఫార్చునేట్లీ లైక్ ఆ వైన్స్తో పాటు మిక్స్ చేసేది మిస్ అయిందనమాట. ఇన్స్టాగ్రామ్లో ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చూడండి. ఈ సందర్భంగానే పింక్ చెఫ్ 3 సీజన్ 3ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. మన కాకినాడలో ఉన్న ఆడవాళ్ళని, సరౌండింగ్స్లో ఉన్న ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ సీజన్ 3 అనేది స్టార్ట్ చేశారనమాట. పింక్ చెఫ్ సీజన్ 3 December 6th జరగబోతుంది. మీరు కూడా ఈ కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వన్స్ జిఆర్టీని విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో 75,000, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 50,000, థర్డ్ ప్రైజ్ విన్నర్కి ఏమో 25,000 క్యాష్ ఇవ్వడం కూడా జరుగుతుందని అయితే చెప్పారు. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అట్లాగే ఈసారి పిక్చర్ తో స్పెషల్ ఏంటంటే December 4th, 5th, 6th we have Annagari Villu. There is special food festival by Chef Damu itself. Damu chef, one of the celebrity chefs in India, he is coming into here. He will cook live for 3 days. So the dishes will be made by him, and actually the food festival is around his dishes. So December 4th, 5th, 6th the buffet is open, and the cooking also will be demonstrated by Chef Damu himself. సో ఎవరైనా వచ్చి ఆయన వంటలు నేర్చుకోవాలన్నా, ఆయనతో స్పెండ్ చేయాలన్నా, యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫుడ్ ఫెస్టివల్. అండ్ ద ప్రైస్ ఆల్సో సేమ్ ఆర్ బఫెట్ ప్రైస్, సో ఇట్ ఇస్ నాట్ సో డిఫరెంట్. ఓకే, అస్థిరమైన ప్రైస్ లైక్ సేమ్ ప్రైసెస్. సో దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. సో రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ సపోర్ట్ us and join on December 4th, 5th, 6th and 6th is Big Chef as well. Big Chef season 3 followed by high tea. So high tea is around. Request all the guests who came here to have the high tea. Thanks so much for continuing supporting us. సో పింక్ చెఫ్ సీజన్ 3 కోసం మోర్ అప్డేట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను డెఫినెట్లీ. ఈలోపు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వన్స్ జిఆర్టీ గ్రాండ్ని విజిట్ చేయొచ్చు. అండ్ మధ్యలో మేము సమ్ స్నాక్స్ అండ్ క్రిస్మస్ సాంగ్కి సంబంధించి డ్యాన్స్ కూడా పెర్ఫామ్ చేశారు. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. హలో సార్, నమస్కారం. నమస్తే. కేక్ మిక్సింగ్ సెరమనీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ కేక్ మిక్సింగ్ సెరమనీ అంటే ఏంటో ఒకసారి మా ఫాలోవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కేక్ మిక్సింగ్ సెరమనీ అంటే 17th century మొదలైందండి. వి ఆల్ థింక్ ఓకే రీసెంట్ గా మొదలైంది అది అనుకుంటాం, బట్ స్టార్టెడ్ ఇన్ 17th century. హార్వెస్ట్ ఫెస్టివ్ సీజన్ ఉంటుంది కదా, దానికి పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది స్టార్టెడ్ ఇన్ 17th century యాక్చువల్లీ. అప్పటి నుంచి దిస్ బికేమ్ ఎ ట్రెడిషన్ వేర్ ఎవ్రీవేర్ they do this. Identante only cake mixing ceremony is not only one occasion, it is also welcoming the festive season. Because cake mixing, Happy New Year, then followed by Shankranti, the harvest season, everything. So this goes like this. So where lot of kilograms of cakes, nuts, fruits all mixed together with wine, whiskey and everything, alcohol, and it will be soaked for almost nearly a month. After that it will be baked for a delicious Christmas plum cake. Okay, thank you so much sir. So plants అన్ని డిఫరెంట్ గా పెట్టారు, ఏం సార్ ఇది? మామూలుగా క్రిస్మస్ ట్రీ అంటే కొంచెం ప్లాస్టిక్ అంతా వాడతాం. సో ఈసారి వి థాట్ ఆఫ్ గోయింగ్ త్రూ సస్టైనబిలిటీ. సో వై టు వేస్ట్ ప్లాస్టిక్ అండ్ అలా అనుకుని ఈ వుడ్ తో అంతా ఇన్ హౌస్ కార్పెంటర్ తో చేసిన వుడ్ అన్నమాట. అండ్ ఆల్ ఆర్ న్యాచురల్ ప్లాంట్స్ విచ్ ఆర్ ఇండోర్ ప్లాంట్స్. సో అందుకని వి డోంట్ వాంట్ టు గో ఫర్ ఎ ప్లాస్టిక్ విత్ సస్టైనబిలిటీ. వి వెంట్ ఫర్ ఎ క్రిస్మస్ ట్రీ. వెరీ నైస్. యాక్చువల్లీ ఇంకొకటి కూడా మీరు లాంచ్ చేశారు కదా, పింక్ చెఫ్ సీజన్ 3. ఆల్రెడీ 2 కూడా చాలా బాగా చేశారు. సో ఇది ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? పింక్ చెఫ్ సీజన్ 3 సారి స్టార్ట్ అవుతుందండి. దిస్ ఆన్ December 6th యాక్చువల్లీ. అంటే ఫస్ట్ 2 seasons జరిగిన ఉత్సాహంతో దిస్ ఇయర్ వి ప్లాన్డ్ మచ్ మోర్ బిగ్గర్ వే. ఎలా అంటే దిస్ ఇయర్ వి ఆర్ డూయింగ్ ఇట్ అలాంగ్ విత్ ఫుడ్ ఫెస్టివల్. 4th, 5th, 6th 3 రోజులు దాము షెఫ్ ఆయన స్వయంగా వండి డెమో కుకింగ్ ఇచ్చి, సో అలాంగ్ విత్ అవర్ కార్పొరేట్ షెఫ్ సీతారాం గారు, సో లైవ్ కుకింగ్ జరుగుతుంది. ఆ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు ఈసారి వి ఆర్ డూయింగ్ పింక్ చెఫ్ సీజన్ 3 in a much more bigger way. Okay, thank you so much. Thanks so much.
ఫైనల్లీ సో తిను, శ్రీదేవి అండ్ సనా వీళ్ళు కూడా నాలా ఇన్ఫ్లుయెన్సర్సే. సో ఇక్కడ మీట్ అయ్యామన్నమాట. వాళ్ళతో కూడా కలిసి యోగి గారు ఇన్స్టాగ్రామ్ ఆటోగ్రాఫ్ అండ్ సనా యూనిక్ అండ్ చామంతి మీ కాకినాడ అని చెప్పేసి సో వాళ్ళతో కలిపి నేను సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మన కాకినాడ వివేకానంద పార్క్ ఆపోజిట్లో మీకు జిఆర్టీ గ్రాండ్ కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.